ఈ సనాతనం అనేది ఒక రోగము. అంటే ఎన్ని రకాలుగా దాన్ని ఏమంటారు, ఒక చెడు చేసే ఒక అంటే జాడ్యము. సో దానికి ఎన్ని పేర్లైనా పెట్టచ్చు. ఎందుకంటే సో ఇక్కడ చూడండి, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాకముందేమో ఏది అన్ని ఒక అరచేతుల స్వర్గం చూపెట్టిర్రు. అవునా? బుల్లెట్ ట్రైన్లు వేస్తామన్నారు, స్మార్ట్ సిటీలు కడతామన్నారు, 100 స్మార్ట్ సిటీలు అన్నారు. ఒక్క సిటీ పేరు చెప్పండి స్మార్ట్ సిటీ అయింది. సో రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు, 35 రూపాయలకే పెట్రోల్ వస్తుంది అన్నారు. ఓకే, తర్వాత కరప్షన్ పోవడానికి లోక్పాల్ బిల్లు తెస్తామన్నారు. ఇలా లోక్పాల్ బిల్లు తెస్తాము అని కొట్లాడిన ఆ యొక్క ముసలాయన ఇవాళ కనిపిస్తలేడు. సో అట్లనే ఇక్కడ 35 రూపాయలకు పెట్రోల్ తెప్పిస్తా అన్నటువంటి ఆ రవిశంకర్ అంటే ఆయన గాని, ఆ రామ్దేవ్ బాబా గాని, ఇంకెవరన్నా గాని, అంటే 2014 కంటే ముందేమో మతం పేరు చెప్పలే. మతం పేరు చెప్పి నాకు ఓటేయమని అడగలే. ఓకే, సో కాంగ్రెస్ మీద బురద తల్లి ఇట్లా. ఇప్పుడు 2014 నుంచి ఏమున్నది చర్చలు? మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఇది 15 లక్షలు తెచ్చేస్తా అన్నాడు, నల్లధనం తీసేస్తా అన్నాడు, ఇట్లా రకరకాలు చెప్పిండు. రైట్? అలా ఎన్ని నెరవేర్చిండు? ఒక్కటి చెప్పండి. ఒక్కటి అడిగితే జుమ్లా అంటున్నాడు. కానీ పొద్దుగాలేసి ఏమి సోషల్ మీడియాలో కానీ రెగ్యులర్ మీడియాలో ఏమి ప్రచారం ఉంటది? ప్రధానమంత్రి ఇప్పటివరకు ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాడు. నేను చదువుకోలేదు ఆయనే చెప్తాడు. హోంశాఖ మంత్రి వచ్చి ఆయన ఎంఏ చేసిండని దొంగ సర్టిఫికేట్ పెడతాడు. 3 డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. అర్థమైందా? సో ఇట్లా రకరకాలుగా పొద్దుగా లేస్తే ఫేక్ ప్రచారాలు, లేదంటే కాంగ్రెస్ మీద దుష్ప్రచారాలు, ఆల్టర్నేటివ్ లేదు అని చెప్పడానికి, లేదు అంటే ఈవీఎంలను లేకపోతే ఏమంటారు పోల్ మేనేజ్మెంట్ చేసి ఇది లేనోళ్ళకి కూడా ఆ ముందే ఈవీఎంలు లేచి ఈవీఎంలు రిప్లేస్ చేసాడు కానీ, లేకపోతే అసలైన ఓటర్లని బూతులకు రాకుండా వాళ్ళ ఓట్లు చెల్లకుండా చేయడం కానీ, గతంలో ఎవ్రీ మినిట్ మనకి ఈవీఎంల ద్వారా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది చెప్పేవాళ్ళు, ఎంత నంబర్ అన్ని అదే రోజు. ఇప్పటికి 2 రోజులైనా చెప్పారు. ఇప్పుడు అర్థమైందా? నెల రోజులు స్ట్రాంగ్ రూమ్ ఉంటాయి. మరి దానికి ఆధార్ కార్డు లింక్ ఉండదు. సో అట్లనే ఆ స్ట్రాంగ్ రూమ్లలో ఏమైతుందో ఎవరికి తెలియదు. అంటే మోసం చేసి అట్లనే ప్రజల జీడిపి పెరిగింది అంటారు. ఎవరిది పెరిగింది? ఎక్కడ పెరిగింది? తలసరి ఆదాయం పెరిగినా సామాన్యుడు జరిగినట్టు కాదు. అర్థమైందా? సో అట్లా ఏ రకం ధరల ఆకాశాన్ని అంటున్నాయి. ధరలు పెరిగి అంటే ఇది ఆదాయం పెరుగుతలేదు. ఒక గతంలో తక్కువ జీతం వచ్చినా మనకు కావాల్సిన బేసిక్ నీడ్స్, కనీస అవసరాలకు కావాల్సినవి కొనుక్కునే పరిస్థితి ఉండేది. ఇవాళ పరిస్థితి లేదు. సో అంటే అన్ని రకాలుగా 90% మంది ప్రజలని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీని, శూద్రులని నాశనం చేస్తూ మన దృష్టిని 10% ఉన్న ముస్లింస్ ని చూపెట్టి, ముస్లింస్ ని ఇప్పుడు నువ్వు ముస్లింని చంపినా కొట్టినా హిందువులకు వచ్చే లాభం ఏందో చెప్పండి నాకు. ముస్లింస్, భారతీయులు ఇప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ రిలీజియన్ ఇన్ పాకిస్తాన్ లో 2వ అతిపెద్ద మతం ఏది? హిందుత్వం. మీరు సింధు బెలుచిస్తాన్ వండి అక్కడ పండుగలు జరుగుతాయి. నువ్వు ఇస్లామిక్ దేశం అంటున్న ప్రతి చోట కూడా అనేక మంది హిందువులు ఉన్నారు. క్రిస్టియన్ దేశాలు అంటున్న వాటిల్లో కూడా ఉన్నారు. అది ఆఫ్రికావో, అమెరికావో, యూకేవో, ఇంకో దేశంవో. మరి ఇక్కడనే భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరో ఎప్పుడో రాజుల కాలంలో ఎవరో ఈ బ్రాహ్మణుడు పెట్టిన వివక్షను తట్టుకోలేక కన్వర్ట్ అయితే ఇప్పుడు వాళ్ళని ఏం చేయమంటావు? వాళ్ళని బూచిగా చూపెట్టి 90% హిందువులను ఏం చేయమంటావు? నీకు ఎందుకు ఓటేయాలి? 10% ఉన్నాడు ఎందుకు కొడతాడు? కొడుతుంటే మరి నువ్వేం చేస్తున్నావు? వారిని ఎందుకు ఆపలేకపోతున్నావు? ఎందుకు విచారణ జరుగుతలేదు? ఎందుకు దోషులకు శిక్షలు పడతలేవు? అంటే ఎంతకాలం అని ఉల్లు చేస్తారనేది ఇక్కడ నా మెయిన్ ప్రశ్న. కొడుతున్నది ముస్లింస్ కాదు. వందల వేల సంవత్సరాల నుంచి మనం అన్నదమ్ములే కలిసి ఉన్నప్పుడు బీజేపీ రాగానే ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమన్నాడు? కర్ఫ్యూలు అయితే కాంగ్రెస్ ఉంటే అది ముస్లింల పార్టీ, కాంగ్రెస్ వాడి కట్టినవన్నీ ఇవాళ అనుభవిస్తున్నది ఎవరు? ఇదే అమిత్ షా. మొన్న వానికి రోగం వస్తే, ఇదే సద్గురు రోగం వస్తే కాంగ్రెస్ వాడు కట్టినటువంటి ఎయిమ్స్ లో వయసు తెప్పించుకున్నాడు. ఆ కాంగ్రెస్ వాడు పెట్టిన సంస్థలలో గాని, నీటి ప్రాజెక్టులలో గాని, గ్రామ పంచాయతీలు గాని, స్కూళ్లు గాని అందులో చదువుకుంటున్న వాళ్ళు ముస్లింసా, హిందువులా? అంటే ఈ పొద్దుగాల లేస్తే ఎందుకు ఈ చర్చ ప్రజా సమస్యల మీద ఉండాలి కదా, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీద ఉండాలి కదా. కాంగ్రెస్ లేదు అని నువ్వు వాళ్ళ ఎమ్మెల్యేలను కొనుక్కుంటే, వాళ్ళ ఎంపీలను కొనుక్కుంటే కాంగ్రెస్ లేకుండా పోయిందా? మరి పోతుందా? అది సాధ్యమా? కామన్ సెన్స్. ఇదే కేసీఆర్ గారు ఏం చేసిండు?
ఏది తెలంగాణలో కాంగ్రెస్ రావద్దు ఉండొద్దు అని చెప్పి ఏం చేసిండు, ఈ దోపిడి మెంటాలిటీ ఉన్న పార్టీలు బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసిన కేసీఆర్ గారు ఏది కాంగ్రెస్ ఉండకూడదని ఏం చేసిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యేను 2014లో తీసేసుకున్నాడు. 2018లో తీసేసుకున్నాడు. అదే ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే కాంగ్రెస్ తప్పు చేస్తుంది అని ఇవాళ కాంగ్రెస్ అంటుండు. మనం ఏమి వాని లెక్క వానికి పాఠం అప్పచెప్పాలని ప్రయత్నం కూడా చేయలేదు. అంటే నీ దాకా వస్తేనేమో ఒక రకంగా నీతి, ఇంకా కేసీఆర్ గారు విలేకరులు అడిగితే ఉల్టా నన్ను అడుగుతా ఏందండి అని ఒక విలేకరుని తిడతాడు.